ఎవ్రీవన్. సో డే బై డే క్లాసులు పెరుగుతున్నా కొద్ది, సిలబస్ పెరుగుతున్నా కొద్ది మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది కదా. సో ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా జస్ట్ 3 tips తో మీరు నేర్చుకున్నదంతా కూడా మీ బ్రెయిన్ లో ఉంచుకోవచ్చు. ఎలా అంటారా? సో టిప్ నెంబర్ 1, విజువలైజ్. మీరు నేర్చుకున్న విషయాన్ని అంతటినీ కూడా నేర్చుకుంటున్నప్పుడే పిక్చరైజ్ చేసుకోవడమో, లేకపోతే బ్రెయిన్ లోనే ఒక లాజిక్ ఫామ్ చేసుకోవడమో, ఆర్ లేకపోతే ఒక పేపర్ తీసుకొని దానిపైన బ్యూటిఫుల్ గా డిఫరెంట్ కలర్స్ తో రిప్రజెంట్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంటుంది. బికాస్ మన చెవులతో విన్న దానికన్నా కళ్ళతో చూసింది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. పాయింట్ నెంబర్ 2, టీచ్ సమ్వన్. మీ ఇంట్లో ఉన్న మమ్మీకో, డాడీకో ఆర్ సిబ్లింగ్స్ కో మీరు ఒక 10 minutes వాళ్ళ దగ్గర నుంచి టైం తీసుకొని మీకు నేర్చుకున్నదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీని వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. టిప్ నెంబర్ 3, సో ఇక్కడ మీరు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత, చదవడం అయిపోయిన తర్వాత బుక్ క్లోజ్ చేసి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి వితౌట్ ఈవెన్ లుకింగ్ బుక్. సో దట్ మీరు ఎంతవరకు అర్థమైంది, మీరు ఎక్కడెక్కడ తడబడుతున్నారు అన్న విషయం మీకు అర్థమవుతుంది. సో గైస్, ఇక్కడ మీకు ఏ టిప్ బాగా నచ్చింది అండ్ అలాగే ఇది కాకుండా మీరు ఏదైనా సీక్రెట్ టిప్ ఫాలో అవుతున్నారా? ఒకవేళ ఫాలో అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.